రామచల్ల జనార్దన్ సూచించారు. ఒంగోలు మండల కార్యాలయంలో జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో ఎక్కడైనా మోటార్లు చెడిపోతే వెంటనే బాగు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో పారిశుద్ధ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఒంగోలు నగరంలో డివిజన్ల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి పారిశుద్ధ్యం మెరుగుపరుస్తున్నామని, అదే మాదిరిగా గ్రామాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుని పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించిందని, ఇందుకు సంబంధించి నివేదిక పంపించేందుకు పంచాయతీల వారీగా ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. గత సమావేశంలో ప్రతిపాదించిన తీర్మానాల విషయమై ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒంగోలు మండల పరిషత్ అధ్యక్షులు మల్లికార్జున్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజశేఖర్, ఒంగోలు తహసీల్దార్ వాసు, ఇతర అధికారులు పాల్గొన్నారు. నేను మన ఏదో ఒక ఊరు వెళ్ళినప్పుడు కూడా నేను చెప్పాను, ఆ సిమెంట్ రోడ్లు వేసేవే కానీ డ్రైన్ లేకుండా మొత్తం జనరల్ క్లియరెన్స్ పెరిగి మొత్తం మొదలవాళ్ళగా ఉంది. ఆ విలేజెస్ ఎస్సీ కాలనీలో ఒక మ్యారేజ్కి వెళ్తే చేజర్లు వెళ్ళాను నేను. మనవాడు ఉన్నాడు కదా చేజర్లో. 4 రోజులు చూసుకొని 1 రోజులు ఆ విలేజ్లో చేసుకోగలిగితే ఊరు బాగుంటుంది, అందరూ బాగుంటుంది. మున్సిపాలిటీలో సైడ్ డ్రైన్స్ తీయడానికి సైడ్ ఒక చిన్న జేసీబీ లాంటివి తిరుగుతుంది సార్. అప్పుడు గ్రామాల్లో అయితే ఒకటైనా అన్ని గ్రామాలకు మనం చేసుకోవచ్చు. టైంలో పెట్టుకోండి, సచివాలయంలో పట్టుకొని సచివాలయంలో చేస్తారు. అదే నాకు ఇచ్చారు, అది పెన్ డ్రైవ్ ఇచ్చారా? అదే టోటల్ ఇష్యూస్ 4287 ఉన్నాయని చెప్పి ఇచ్చారు మండలం మొత్తం. దాంట్లో పెన్షన్స్ 570, నేను 2-3 సార్లు చెప్పాను. ఏంటంటే వీళ్ళు రాజకీయాలు అయ్యాయి. ఇప్పుడు రాజకీయాలు అనేది ఎలక్షన్ ముందు రాజకీయాలు చూసుకోవాలి. ఎవడు గెలుస్తాడా, ఎవడు ఓడిపోతాడా, ఎవరు శక్తి ఏందా అనేది అయిపోయిన తర్వాత ఊరు బాగుపడేది చూసుకోవాలి. సర్పంచ్ అనేవాడు ఊరు బాగుపడేది చూసుకోకపోతే ఉపయోగం ఏంటి? నా టైం ఉంటా ఉంటే 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నువ్వేం చేసేది ఒక క్వశ్చన్ మార్కే కదా. నువ్వు జీవితంలో మళ్ళీ అవుతావా సర్పంచ్? ఏం చేయాలి చెప్తే నేను చెప్పాను. చూద్దాం. ఇప్పుడు చెక్ బుక్ కూడా క్యాన్సిల్ చేశాను అనుకుంటా. తిని చక్రాలు కూడా ఇస్తున్నారు సబ్సిడీ రేట్లో. ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బోట్లు, వలలు ఇక అక్కడి నుంచి తీసుకొచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్కి చిన్న చిన్న రకాలు అదే అట్లాంటివన్నీ చూసుకోండి. ఫీల్డ్ లెవెల్లో తిరగండి, ఆఫీస్లో కాదు. మిమ్మల్ని కంటిన్యూగా పనిచేయమని ఎవ్రీ 2 months పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలా క్లీన్ చేసామమ్మా, మళ్ళీ 10 రోజులకి వస్తూ ఉంటాయి. మళ్ళీ ఒక నెల రోజుల్లో ఒక 3 days పెట్టుకున్నారు అనుకో, ఎప్పటికప్పుడు శుభ్రపడదు, క్లీన్ అవుతా ఉంటుంది. మనకి కోర్సులు ఉన్నాయి. 18 వర్కుల్లో కూడా 16 వర్కులు కొన్ని పూర్తయ్యాయి, కొన్ని చిన్న చిన్న కొరవలు ఉన్నాయి. పాతపాడు సరైన పనులకు సంబంధించి జలజీవన్ మిషన్ వర్కులు పెండింగ్ ఉన్నాయి సార్. అది కాంట్రాక్టర్తో మాట్లాడి ఎస్సీ గారు కాంట్రాక్ట్ మీటింగ్ పెట్టి చెప్తా ఉన్నారు. అందరికీ పెండింగ్ జలజీవన్ మిషన్ సంబంధించి అది చేర్చి సరైన పనులు వంటి పాతపడుతుంది. ఈరోజు జర్లపాడి మండల మీటింగ్కి వచ్చి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అంటే పొద్దున్న నుంచి చాలా సబ్జెక్ట్ మీద కూడా మన వాళ్ళంతా కూడా అందరూ మాట్లాడుకున్నారు. ఇప్పుడు మెయిన్ వచ్చే లోపలికి రెండు సమస్యలు మనకి మెయిన్ ఇప్పుడు ఫేస్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ సమ్మర్లో ఎండలు పెరుగుతూ ఉన్నాయి. మనకి ప్రతి విలేజ్లో కూడా ఏదైతే 14 పంచాయతీలు ఉన్నాయో 14 పంచాయతీల్లో వాటర్ ప్రాబ్లం ఉండకూడదు. 4 నెలలు దాన్ని మనం ఇప్పటి నుంచే మనం జాగ్రత్తగా చేసుకొని చెరువులకంతా కూడా మనం ఫిల్ చేసుకోవడం,
ఎక్కడైనా అబ్స్ట్రాక్ట్ ఉంటే దాన్ని ఇమీడియట్గా దానికి 10 రూపాయలు పెట్టుకొని దాని పైప్ లైన్స్ కరెక్ట్ చేసుకోవటం, ఓవర్ హెడ్ ట్యాంక్స్ అన్నీ కూడా కరెక్ట్ చేసుకోవటం, అదేవిధంగా ఫిల్టర్ బెడ్స్ వాటర్ కూడా క్వాలిటీ వాటర్ కూడా ఇంటికి వెళ్ళాలి, దాన్ని మనం స్ట్రీమ్లైన్ చేసుకోవటం. మనకి ఎక్కడి నుంచి అయితే గుళ్ళకమ్మ నుంచి మన మండలానికి అంతా కూడా వాటర్ వస్తుందో దాన్ని ఓపెన్ కెనాల్లో ఎక్కడన్నా కూడా తీయకుండా ఏదైనా జబ్బీలు ఉందా, ఏమన్నా ఉందా, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళడం ఇది చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. నేను పోయినసారి కూడా చెప్పాను రమేష్ గారు, నాకు ఎలా ఉండాలి అంటే ఏం జరుగుతుంది ఏంటి అన్నప్పుడు విలేజ్ వైజ్గా గుళ్ళకమ్మలో ఇంత టీఎంసీ ఉంది, మన విలేజ్కి ఓవర్ ట్యాంక్ వరుసగా స్టార్టింగ్ విలేజ్ నుంచి ఈ ట్యాంక్ కెపాసిటీ ఉందా, దానికేం ఇబ్బంది లేదు, వాటర్ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా చెరువు ఫుల్గా ఉంది, మనకు 3 months 4 months ఇబ్బంది రాదు. ఆ విధమైన పద్ధతిలో మనం చేసుకొని పోవాలి. అక్కడ ఉంది ఈడ ఉంది అవన్నీ చెప్పేది కాదు, సీరియస్గా తీసుకోండి. మళ్ళా రేపు డెప్త్కి వెళ్ళిన తర్వాత మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పటికప్పుడు నీళ్ళు రావు, అప్పటికప్పుడు మళ్ళా సాగర్ నుంచి వస్తున్నాయో లేకపోతే రిపోర్ట్ వస్తుందో మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అవన్నీ చేసుకునే బదులు ఇప్పుడు వాటర్ ఉండేదాన్ని మనం ఇమీడియట్గా మన వాటికి మనం ఫిల్ చేసుకోవటం, పబ్లిక్ అక్కడ మేజర్ డ్రింకింగ్ వాటర్ సమస్య దాన్ని సరిగ్గా తీసుకోవటం, దాన్ని చేయాల్సిన బాధ్యతలు ఉంటాయి. దాన్ని మీరు సీరియస్గా తీసుకోండి. ఎస్సీ చెప్పాడు, లేకపోతే ఎస్సీ చెప్పాడు, లేకపోతే మినిస్టర్ చెప్పాడు, ఇవన్నీ కాదు మాకు కావాల్సింది. యాజ్ ఏ ఇన్ఛార్జ్గా నువ్వు ఉన్నావు, హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. ఏం జరుగుతుంది ఏందనేది పింక్ నీ నాలెడ్జ్గా ఉండాలి. మా సైడ్ నుంచి నీకు ఏం చెప్పాలా, ఎవరికి చెప్పాలా, ఎవరు నీ మాట కట్టలేదా, లేకపోతే నీకు కావాల్సిన ఫండ్స్ ఏదైనా అవసరం ఉందా మాకు చెప్పు, దాన్ని ఏం చేయాలో చూస్తాం. మేము దాన్ని పడతాం, దాన్ని పడి మీకు ఏం కావాలో మీకు సపోర్ట్ చేస్తాం. కానీ మీరు ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళకుండా విలేజ్లోకి వెళ్ళకుండా ఇలా సెక్రటరీలు ఉన్నారు, అన్ని విలేజ్లో సెక్రటరీలు పెట్టుకోండి, సెక్రటరీలు కూడా చూపించుకో, సెక్రటరీలు మనం ఏం చేసుకోవాలా ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి. ఇంకా మనం తలకాయ ఊపుతా మనం ఇట్లా ఉండి అది ఇది అంటే మాత్రం అది అవ్వదు. అయిపోయింది, 9 months అయిపోయింది, స్ట్రీమ్లైన్ అయిపోవాలి. విలేజ్ వైజ్గా అందరూ కూడా మారిపోయిన వాళ్ళంతా సెక్రటరీలు కానీ డిపార్ట్మెంట్లో మారిన వాళ్ళు కూడా అందరూ కూడా ఆల్మోస్ట్ అలవాటు అయిపోయాం. ఇంకా కొత్తతనం అనేది లేదు. అంటే సెక్రటరీ కానీ మన సచివాలయ సిబ్బందులకు కానీ అక్కడ విఆర్ఓలు కానీ లేకపోతే ఆర్ఐ కానీ వీళ్ళందరూ కూడా లోకల్గా మారిన వాళ్ళందరూ కూడా విలేజ్ వైజ్గా వాళ్ళకి ఇంకా అలవాటు అయిపోయి ఉండాలి. 5-6 నెలలు అయిపోయింది. అందుకని ఫీల్డ్లో మనకు ఎక్కడ సమస్యలు ఉన్నాయా ఏంటి అనేది మనం కరెక్ట్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇట్లా చెప్పద్దు, ఏదైనా కూడా సబ్జెక్ట్ చేసుకున్నప్పుడు పూర్తి అవగాహన ఉండాలి. లేకపోతే మీటింగ్ ఆయన కూడా పిలుస్తాం, వేసి పిలవమంటావా, ఒకసారి మీటింగ్ ఆయన కూడా పిలుస్తాం. కనీసం నాకు ఆ మోటార్ పోయినసారి ఇబ్బంది పడ్డారు, వాళ్ళ దగ్గర 10 రోజులు 15 రోజులు మంచినీళ్ళు ఆగిపోయినాయి. మంచినీళ్ళు ఆగిపోయేదాకా మనం నడుస్తుంది. మోటార్ మళ్ళీ సెకండ్ స్టేట్ పై పెట్టుకోవాలి కదా, పెట్టుకోకపోతే ఎట్లా?